వెల్కమ్ బ్యాక్ టు లుకిజం చాప్టర్ బతికే ఉన్నావురా నువ్వు. 5 ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 5 ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి మామ. ఇంకా మనం చాప్టర్ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ సీన్ ఒక కన్వీనియన్స్ స్టోర్ చూస్తాం. అక్కడ ఒక అతను చెప్తాడు గుడ్ బై, కనీసం థ్యాంక్ యూ అని ఆయన చెప్పొచ్చు కదయ్యా అంటూ మన డానియల్ పార్క్ని చూస్తాం. అదే లిటిల్ డానియల్. మనోడు కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తూ ఉంటాడు. మనోడికి అసలు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు నెక్స్ట్ సీన్లో చూస్తాం. ఏంటంటే దగ్గరలో ఉండే ఒక స్టోర్లో పార్ట్ టైం పని కోసం, అది కూడా నైట్ టైం చేసే వాళ్ళ కోసం చూస్తున్నట్టుగా మన డానియల్ పార్క్కి తెలుస్తుంది. ఆ విషయం తెలియంగానే మనోడు స్కూల్ అయిపోవడం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాడు. సార్, ఇంకా మీరు ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళ కోసం చూస్తున్నారా అని మన వాడిని చూడంగానే ఆ షాప్ ఓనర్ని మనం చూడాలి. వాడికి రకరకాల థాట్స్. వీడిగా నా దగ్గర పనిచేస్తే ఫీమేల్ కస్టమర్స్ ఎక్కువ వచ్చేస్తారు, నా దగ్గర కస్టమర్ ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్ది, నాకు డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, నేను అంబానీ అయిపోతాను, నేను బంగారం దొక్కొచ్చాను, సరే నక్కతోక దొక్కొచ్చాను అన్న అటువంటి అపోహల్లో ఉంటాడనమాట. అది ఆయన అనుకుంటూ ఉంటే మనోడు అంటాడు, సార్ నేను ఫస్ట్ టైం, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, రెజ్యూమే ఏమన్నా ఇవ్వాలా అని అడుగుతాడు. బాబు నువ్వు ఇప్పుడే పని చేయగలవా, ఇప్పుడే జాయిన్ అయిపోగలవా అని జాకెట్ కూడా, ఈ ఎంప్లాయీస్ జాకెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని వస్తాడనమాట. మనోడు చెప్తాడు, సార్ నాకు కాదు నా ఫ్రెండ్కి అని. మనం నెక్స్ట్ సీన్లో మన డానియల్ పార్క్ తన ఒరిజినల్ బాడీలో చూస్తాం. వాడిని చూడంగానే మనోడి ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఈయననే పనిలో పెట్టుకోవాలి అని. అది ఎలా చెప్పాలో తెలియక ఇలా అంటాడు, బాబు నేను హై స్కూలర్స్కి ఉద్యోగం ఇవ్వనమ్మా, వెళ్ళిపో అంటాడు. ఏం సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, నా ఫ్రెండ్ చెప్పాడు ఇస్తారు మీరు ఉద్యోగం, పని చేసుకోవచ్చు నేను అని. హై స్కూలర్స్కి పెద్దగా ఈ సిగరెట్లు వాటి పేర్ల గురించి తెలియదమ్మా అని అనగానే మనోడు ఒక 2 పేర్లు చెప్తాడు. 2 పేర్లు చెప్తే సరిపోదు నాన్న, చాలా పేర్లు గుర్తుపెట్టుకోవాలనగానే మనోడు ఒక పెద్ద పంచాంగమే తీస్తాడు. 1 కాదు 2 కాదు, లోగన్లీ పుణ్యమా అని చెప్పి అడ్డమైన పేర్లన్నీ గుర్తుంటాయి. అది అనగా ఎవడీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు, సిగరెట్ జీనియస్, అలా నాకు ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పి మన డానియల్ చెప్తూ ఉంటాడు. మనకి నెక్స్ట్ సీన్లో ఒక కస్టమర్ వస్తాడు అనమాట. ఒక 18 లోపలే ఉంటాయిలేండి, కొరియాలో 19 లోపల మైనర్ లెక్కలో తీసుకుంటాం. ఇప్పుడు వీడు వచ్చి అడుగుతాడు, నాకు కొన్ని సిగరెట్స్ కావాలి 4 ప్యాకెట్లు అని చెప్తాడు. అది వినగానే సార్ మీ ఐడి చూపించండి, మీరు అంత ఏజ్డ్లా కనిపించట్లేదు అని మన డానియల్ పార్క్ చెప్తాడు. అది విని వాడు జోబీలో నుంచి ఒక ఐడి తీసి ఇస్తాడనమాట. దాంట్లో మనవాడు చూస్తాడు డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ బర్త్ 1984. ఆ మొహం చూస్తేనేమో ఎవడో తెలియదు. అది చూసి సారీ ఐడి మీది కాదేమో అంటాడు. కాదు నా ఐడి నాదే, నేను కొంచెం వెయిట్ పెరిగాను అని చెప్తాడు. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాల. ఇలా వీళ్ళ మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మనోడు ఎక్కడ వీళ్ళకి సిగరెట్స్ ఇచ్చి ఫైర్ అయిపోతాను ఉద్యోగం పోతుందన్న ధ్యాసలో వాడు ఉంటాడు. అప్పుడే మనకి తలుపు బయట నుంచి, అరే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా తీసుకుందాంరా అంటూ ఈ జాక్ లీ కనపడతాడు అనమాట. వీడు మనోడిని చూడంగానే ఓహో ఎవరున్నారో చూడండి ఇక్కడ, మనం ఇప్పుడు సిగరెట్లతో పాటు మందు కూడా తీసుకుంటున్నాం అని చెప్పి జాక్ కొన్ని బాటిల్స్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. నేను క్షమించేస్తాను, నువ్వు కానీ వీటికి బిల్ వేసేస్తే, నేనైతే డబ్బులు కట్టట్లేదు అని చెప్తాడు. మనవాడికి ఏం చేయాలో అర్థం కాక కొంచెం అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు. వెనకాల ఉన్న చెంచాలు ఇలా మాట్లాడుతుంటారు, ఏంటి జాక్కి ఏమైంది ఇలా ఉన్నాడు అంటే వీడు చెప్తాడు, మర్చిపోయినావా కొత్తగా ఒకడు వచ్చాడు చూడు క్లాస్కి, మీరా కూడా వాడికి లైన్ వస్తుంది అనుకుంటా, జాక్ డేట్కి వెళ్దామన్నా కూడా నో అని చెప్పింది, అందుకని ఇప్పుడు మన జాక్ పని అయిపోయిందిలే అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు. అది వినగానే జాక్కి చెడ్డ కోపం వచ్చేస్తుంటుంది. ఎవడి మీద చూపించాలో అర్థం కాక మనోడు ఎటు సమాధానం చెప్పపోయా, క్షమాపణ క్యాన్సిల్ అని చెప్పి ఒక్క గుద్దు ఏం లేండి బాగానే ఉతుకుతాడు. అవును మన డానియల్ పార్క్ చెప్తాడు, ఇలాగ ఏ కారణం లేకపోయినా నేను మళ్ళీ ఈ జాక్ గాడి చేత తన్నులు తిన్నాను అని చెప్పి వీళ్ళు అక్కడితో ఆగారా లే. మన డానియల్ పార్క్ ఒక తప్పుడు ఫోటో, అది ఎలాంటి ఫోటో నేను చెప్పాలనుకోవట్లేదు, మీరు ఇమేజ్లో చూడొచ్చు, తీసుకొని వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ సీన్లో డానియల్ పార్క్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. ఇక్కడ జరిగిందంతా ఎలాగో చెప్పలేడు కాబట్టి ఏదో ఊరికే ఫోన్ చేశాను అని చెప్పి మాట్లాడుతూ, ఎక్కడ ఉన్నావు ఏంటంటే, నేను కూడా బయటకు వచ్చున్నానమ్మా, ఎలా ఉంది స్కూల్ అంటే అంతా బాగానే ఉంది, నేను ఇక్కడ చాలా పాపులర్ అది ఇది అని చెప్తూ ఉంటాడు. వాళ్ళమ్మ కూడా అవునా అంటూ
సరే ఇప్పుడు అటు ఒక్కడే అంటున్నావు కదా, నీకేమైనా డబ్బులు అవసరం అయితే చెప్పు అంటూ మన డానియల్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో మనకి ఇక్కడ గ్లిమ్స్ చూపిస్తారు. తను ఈ కార్డ్బోర్డ్స్ అవన్నీ అమ్మి మన డానియల్ పార్క్ని పోషిస్తుంది. పైగా ఏమైనా డబ్బులు అవసరం అయితే చెప్పు పంపిస్తాను. అయ్యా అవసరం లేదమ్మా, సరే నాయన జాగ్రత్తగా చదువుకో అని చెప్పి వాళ్ళమ్మ కాల్ కట్ చేస్తుంది. మన డానియల్ పార్క్ మార్నింగ్ తన పర్ఫెక్ట్ బాడీలో నిద్రలేచి చూస్తూ ఉంటాడు. ఓకే, మజిల్స్ పెంచితే బఫ్ అయితే ఇలాగే ఉంటానేమో అంటూ, పైగా హైట్ ఉంటే మనకి ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది వగేరా వగేరా సోది చెప్తూ ఉంటాడు. పైగా దాంతోపాటు మనవాడు ఇంకా స్కూల్కి బయలుదేరుతాడు అటు ఎప్పట్లాగే ఈ పక్కన అమ్మాయిలు ఏం పని పాట ఉండదు కదా, వాడిని చూసి వాడు చూడు కే డ్రామా హీరో లాగా ఉన్నాడు అట్లా అంటూ, తనకి స్కూల్కి రావడం బాగా ఇష్టం అనుకుంటా, ఆ ఫేస్ అంత బాగుంది కదా, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనోడు మనసులో మాత్రం ఐ హేట్ టు కమ్ టు స్కూల్, అంటే నాకు స్కూల్కి రావడం అంటే పరమ శీఘ్రం అంటూ చెప్తాడు. మనోడు అలా క్లాస్ రూమ్ తలుపు తీయంగానే అక్కడి నుంచి గొంతు వినపడతాయి అనమాట. నేను అలా వాడి ఫోటో తీసుకున్నాను, మళ్ళీ వాడు కంప్లైంట్ ఇవ్వకూడదు కదా. ఏం ఫోటో అని జోయి అడుగుతుంది. అటుపక్క జాక్ అంటాడు, ఏరా నేను ఏమైనా వాడిని కొట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఏంది, ఎందుకు ఆ ఫోటో అయినా చూపించడం వాళ్ళకి అని అంటాడు. ఇంకా జోయి ఏమో ఆ ఫోటో ఏందో చూపి, డానియల్ పార్క్ ఇది మంచి ఫోటో ఉందంట చూస్తావా అని చెప్పి అంటుంది. వీడికి అర్థమైపోయింది ఈ నా ఫోటో గురించి మాట్లాడుతుంది, మనవాడు కాలిపోతుంటుంది. నెక్స్ట్ చాప్టర్లో వీళ్ళ మూతి మొహం పగలగొట్టాడా లేదా అన్నది చూద్దాం, ఏమొద్దో చూద్దాం.